ఆ పై వరకు వెళ్ళాలి. వెళ్దాం ఒకసారి. అయితే ఎంత సూపర్ కనబడుతుంది చూడండి. అంత గ్రీనరీ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, గుర్రాలు ఉన్నాయి. ఇగో పైకి ఎక్కి నా కొద్ది కింద చూడండి వ్యూ ఏదుందో. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలోనే అనేకమైన షూటింగ్స్ జరిగే షూటింగ్ స్పాట్ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి. లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే రాసింది చూడండి బోర్డు, షూటింగ్ స్పాట్. మనకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కొన్ని వందల షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగినాయట. సమ్ బూత్ బంగ్లా ఏదో చెప్పాడు, లోపల ఉందట. మనం ఆ లోపలికి వెళ్ళాక మనం చూద్దాం ఇంకా ట్రైబల్ విలేజ్ ఏమేమి ఉందన్నాడు. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఊటీలో ఉన్న ఫేమస్ షూటింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ షూటింగ్ స్పాట్ని 9th మైల్ షూటింగ్ స్పాట్ అంటారు. ప్రస్తుతం వెళ్తూ ఉంటే చూడండి ఆ ఫైన్ ట్రీ ఎలా కనబడుతున్నాయో. యాక్చువల్గా ఇది వచ్చేసి ఊటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 to 20 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మీరు మైసూర్ నుంచి ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే దారిలోనే ఉంటుంది. ఇదైతే దాటినాకనే ఊటీ వస్తుంది. మనమైతే ఆల్మోస్ట్ ఈ షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే కొన్ని వందల వేల షూటింగ్స్ అయితే జరిగినాయట. ఓకే, మన వెహికల్ వచ్చేసి ఈ సైడ్కి అయితే పార్క్ చేస్తారు. పార్క్ చేసినాక లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఫాస్ట్గా వెళ్ళాలి. లోపల వచ్చేసి ఇంకా ట్రైబల్ మ్యూజియంస్ అన్నీ ఉన్నాయట. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత వ్యూ ఎలా కనబడుతుందో. బ్యూటిఫుల్ వ్యూ ఉంది చూడండి. వావ్, ఆ పై వరకు వెళ్ళాలి. వెళ్దాం ఒకసారి. అయితే ఎంత సూపర్ కనబడుతున్నాయి చూడండి. యూట్యూబ్లో కనబడాలన్న పిల్లలు చూడు ఇట్లా చెయ్యి ఒప్పుకుంటూ వెళ్తుర్రు. ఒకసారి ఇక్కడ నుంచి ఇంకా చూడండి దగ్గరికి వెళ్ళి నాకు కొద్దిగా పైన వ్యూ చూడండి ఎలా కనబడుతుందో. సో బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూ. ఆ పై వరకు ఎక్కాలి. లెఫ్ట్ సైడ్ ఏదో ట్రైబల్ మ్యూజియం కూడా ఉందన్నాడు కదా. లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ కౌంటర్ వచ్చేసి ముందు ఉందనుకుంటా. ఒకసారి అక్కడికి వెళ్ళి ఫస్ట్ టికెట్ అయితే తీసుకుందాం. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఉన్నాయి గుర్రాలు ఏంటిదో ఒకసారి చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు అన్ని గుర్రాలు ఉన్నాయి చూడండి. తిరగాలనుకుంటే గుర్రాలు తిరగచ్చు. గుర్రాలు ఉన్నాయి. ఆ జంగల్లోకి తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తుంది చూడండి అటు సైడ్. మనం వచ్చేసి లోపలికి అయితే పోదాం. ఇక లోపలికి పోయేసి వచ్చేద్దాం. టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కౌంటర్ లోపలినట్టున్నది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ రాసినాయి. అడల్ట్స్కి వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంది. కెమెరా 50 ఉంది. వీడియో కెమెరా 10 ఉంది. వీడియో కెమెరా బిగ్ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంది. ఇదంతా ఎంట్రన్స్. ఇగో ఇలా లోపలికి రాగానే ఇగో ఇక్కడ గుడిసెలాగా ఉందా, ఇందులో అయితే మనం టికెట్ అయితే తీసుకోవాలి. వా, ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ. వా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇగో ఇలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే ఇంకా బాగుంటుందట వ్యూ అయితే. ఇక ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్దాం పదండి. టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంది. యాక్చువల్గా వర్షాకాలం అయితే ఇది మొత్తం చాలా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అంత గ్రీనరీ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఆ పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట. మనం 9th మైలు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కొన్ని వేల సంఖ్యలో మనకు ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగిన ప్లేస్ ఇది. ఒకసారి చూడండి ఆ బ్యాక్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అక్కడి నుంచి అయితే మనం వచ్చినాం. ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్దాం. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, బాగుంది ప్లేస్ అయితే. యాక్చువల్గా వర్షాకాలంలో అయితే ఎవర్ గ్రీన్ ఉంటుంది అటు ఈ ప్లేస్ అయితే, పచ్చగా ఉంటుంది కదా. ఇప్పుడు అంత పచ్చగా లేదు కాబట్టి మామూలుగా కనబడుతుంది. ఇలా మనం కొండ పైకి అయితే వెళ్దాం పండి. వావ్, ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి. ఇగో పైకి ఎక్కి నా కొద్ది కింద చూడండి వ్యూ ఏదుందో. సూపర్ కనబడుతుంది చూడండి వ్యూ అంతా. థౌజండ్స్ ఆఫ్ షూటింగ్స్ జరిగిన ప్లేస్ ఇదంతా. సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగినాయట. చూసిరు కదా, ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. ఎంత సూపర్గా ఉందో చూడండి. ఎన్నో బాలీవుడ్ సినిమాలు, టాలీవుడ్ సినిమాలు ఇక్కడైతే షూటింగ్స్ అయితే జరిగినాయట. యాక్చువల్గా వర్షాకాలంలో వస్తే మాత్రం ఇది గ్రీనరీ ఎవర్ గ్రీన్గా ఉంటుందట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా మరి సీజన్ వచ్చేసి ఏప్రిల్ మేనే. ఆ కింద మనం వెహికల్ పెట్టామో అక్కడ వెహికల్ పెట్టడానికి పార్కింగ్ కూడా ఉండదట ఏప్రిల్ మేలే. నేను వచ్చింది మార్చిలో కాబట్టి ఇప్పుడు రష్ చాలా తక్కువ ఉంది, ఎగ్జామ్స్ టైం అవి కాబట్టి. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ఇక్కడ ఒక కూర్చోవడానికి వీలైతే లెఫ్ట్ సైడ్ ఇచ్చిర్రు. మొత్తం ఇక టాప్లో ఉన్నాం చూడండి. టాప్ నుండి వ్యూ చూడండి. ఇక బ్యాక్ సైడ్ ఇదంతా టాప్ వ్యూ. ఇక
ఇంకా కార్నర్ ఇంకేమైనా ఉంటే కిందికి వెళ్ళి అయితే చూద్దాం అండి. కార్నర్ సైడ్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాం. ఆ కిందికి వెళ్తే ఆ రైట్ సైడ్ అయితే మేము ఉన్నట్టు చూడండి. అందరు రైట్ సైడ్ వెళ్తుర్రు. ఒకసారి ఆ రైట్ సైడ్ అయితే వెళ్ళేసి వద్దాం. చూడండి ఆ చిన్నగా అంతా గుడిసెలు ఇట్లా వేసి చూడండి. అంతా ఏంటంటే పెంకుటి ఇండ్లు ఇట్లా డిఫరెంట్గా ఉంది. కొండల మీద కదా, ఆ కొండల మీద ఇండ్లను మాత్రం చాలా డిఫరెంట్గా కడుతురు, క్యాజువల్గా కడతలేరు. ఎక్కడి నుంచి వెళ్దామా? ఎక్కడి నుంచి అలా కిందికి వెళ్ళేసి చూద్దాం. ఏదో మ్యూజియమో సంథింగ్ ఏదో ఉందన్నారు ఇక్కడ, అక్కడికి వెళ్దాం. మనం వచ్చిన ప్లేస్ ఇది. ఇంతే లాస్ట్ రెస్టారెంట్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నది. మీరు ఏమైనా ఫుడ్ అవి అయితే ఇక్కడ దొరుకుతున్నాయి, కూల్ డ్రింక్స్ అన్నీ అయితే దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి షూటింగ్ స్పాట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.